హలో అండి. గారెలు ఏం గారెలు అనుకుంటున్నారా? బీరకాయతో చేసిన గారెలు ఇవి. ఎలా చేయాలో నేను చూపిస్తాను, మీకు చూసేసేయండి. ముందుగా 2 బీరకాయలను తీసుకొని తీసుకోవాలి. తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే 1 కప్ రైస్ తీసుకోండి. రైస్ని నీట్గా క్లీన్ చేసుకొని కాసేపటి వరకు ఉడకపెట్టుకోండి. రైస్ మాదిరిగా మాత్రం ఉడకపెట్టొద్దు, నార్మల్గా అయ్యేటట్టు ఉడకపెట్టుకోండి. 1 కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోండి. అలానే మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చిని అయితే తీసేసుకోండి. ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని అయితే వేయించుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. అందులో కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. నేను అందులో కొన్ని తొక్కలను కూడా వేసేసుకున్నాను. తొక్కలతో కూడా చేసుకోవచ్చు, మీకు చూపిద్దామని చెప్పి నేనైతే కొన్ని వేశాను. అలా ముక్కలు లేకుండా ఉట్టి తొక్కలతో కూడా చేసుకోవచ్చు. అలా కాసేపు పాటు మగ్గనివ్వండి. 2 మినిట్స్లో అయితే మనకి బీరకాయ మగ్గిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది కదా. అలా మగ్గిపోయిన వాటిని పక్కన పెట్టేసుకోండి. మనం రైస్ని ఉడకపెట్టాం కదా, అది మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. అందులోనే నానపెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేయండి. వేసేసి మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకైతే పిండి ఇలా ఉంటుంది. గరుకుగా ఉండాలి, బాగా లూజ్గా మాత్రం మిక్సీ పట్టొద్దు. అలానే మిక్సీ జార్లో బీరకాయను వేసుకొని జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ను కూడా మన రైస్ అండ్ పెసరపప్పు పేస్ట్లో కలిపేసుకోండి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్, జీలకర్ర, కారం కలర్ కోసం ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. చిన్న మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలు తరుముకోండి. అవి కూడా అందులో మిక్స్ చేసేసేయండి. కరివేపాకు, కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకొని అది మొత్తం మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి ఒక బాండి అయితే స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. అది హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని మనం పిండిని సెట్ చేసుకొని చిన్న చిన్న వడల మాదిరిగా సెట్ చేసుకోండి. ఆ ఆయిల్లో వేసేసుకోండి. చిన్న చిన్నగా వేసేసుకోండి. ఒక 4-5 మాత్రమే వేసేసుకోండి. ఎక్కువ వేయమాకండి, ఎందుకంటే మొత్తం దగ్గరికి అయిపోతాయి, వడల్లా రావు మనకి. అవి బయటకి రెడ్ కలర్లో కనిపిస్తాయి, కానీ లోపల మనకి అది ఉడకదు. కాసేపు సిమ్లో పెట్టుకొని మెల్లగా దాన్ని వేయించుకోండి. అలా అయితేనే మనకి కరకరలాడుతాయి బీరకాయ గారెలు. లేదు అంటే లోపల మొత్తం ఉడకకుండా మెత్తగా పిండి ఉంటుంది, మనకి మళ్ళీ తినాలనిపించదు అది. అందుకని కాసేపు టైం తీసుకొని ఓపికతో అవి వేయించుకోండి. మొత్తానికి మనం చేసిన బీరకాయ గారెలు అయితే ఇలా వచ్చాయండి. సారీ నేను చేసిన బీరకాయ గారెలు అయితే ఇలా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసేసేయండి. టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, మీ శ్రావణి.